ఈరోజు జూన్ 16 ఈ డేట్ చెప్తేనే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేపల్ల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క మానవతా విలువలు ఉన్నటువంటి మనిషికి చాలా హృదయ విదారకమైన రోజు. ఎందుకంటే ఓ తల్లి కడుపు కోత రాష్ట్రం అంతా కూడా చాలా రోధించినటువంటి రోజు. చిన్న పిల్లవాడు ఎవరైతే మనం చూసాం అమర్నాథ్ గౌడ్ ఉదయాన్నే 5 గంటల సమయంలో ట్యూషన్కి వెళ్తున్నప్పుడు కొన్ని అరాచక శక్తులు పెట్రోల్ పోసి, అంటే మామూలుగా చిన్నగా మనకి టీ తాగుతూ వేడి తగిలితే తట్టుకోలేము, అలాంటి చిన్న లేత వయసు చదువుతున్నటువంటి చిన్న పిల్లవాడు ఆ రోజు అతని మీద పెట్రోల్ పోసి దాని మీద మరి టార్పోలిన్ కూడా పెట్టి వాళ్ళ అరుపులు బయటకు రాకుండా ఉంటాం, అంటే అవి కూడా అతుక్కుని ఎంతో చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆ రోజు అక్కడి నుంచి అసెంబ్లీ మన అంబులెన్స్ లో వారు వెళ్తున్నప్పుడు వాళ్ళ మావయ్య వాళ్ళ నాగేశ్వర గారు నాకు ఫోన్ చేయటం, వీడియో కాల్ చేయటం నిజంగా అంటే నాకు కళ్ళ ముందర కనపడతా ఉంది. ఇలాంటి దారుణమైన సంఘటన జరిగిన తర్వాత మొత్తం ప్రాంతం అంతా కూడా సంఘటితమై ఆ కుటుంబం న్యాయం చేయాలి అని చెప్పి ఫుల్ డే ఎండని కూడా చూడకుండా మొత్తం అందరు మహిళలు, అమ్మలు, తల్లులు అందరూ కూడా వచ్చి న్యాయం కోసం పోరాటం చేశాం. సరే ప్రాణం అయితే తీసుకురాలేం, కానీ తప్పకుండా కుటుంబానికి మేము అండగా ఉంటాం, తప్పకుండా మేము న్యాయం చేస్తాము అని చెప్పేసి ఆ రోజు చెప్పాం. న్యాయం కోసం పోరాడాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మేము పోరాటం చేస్తే వచ్చి మేము గవర్నమెంట్ వచ్చి డబ్బులు ఇస్తున్నాం కదా అన్నట్టుగా, అంటే చిన్న లేత పిల్లవాడు చనిపోతే అతను కారకులైన వాళ్ళని మనం శిక్షించాల్సింది పోయి వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చే విధంగా 10 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసి అప్పుడంతా కుమ్ముక్కైపోయి అప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ అంత దారుణంగా చేసింది. దాని మీద ఎక్కడ కూడా స్పందించకుండా ఈ రోజు మళ్ళీ మేము డబ్బులు ఇచ్చాం కదా, మేము ఉద్యమం ఇచ్చాం కదా అంటే అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుందని అడుగుతా ఉన్నాం. ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఒక కుటుంబానికి కాదు ఎన్నో కుటుంబాలకి ఆదర్శవంతంగా ఉండే అంత ఎత్తు ఎదగాల్సిన కుర్రవాడు అంత లేత వయసులో చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆ రోజు ఎవరైతే ఆ పోరాటంలో సంఘటితంగా ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా నేను మళ్ళీ ఒకసారి ఈ రోజున 3వ వర్ధంతి సందర్భంగా అందరికీ నేను చాలా బాధతో అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు గ్రామం అంతా బాబు బాడీ పెట్టుకుని కుటుంబంగా అండగా ఉంటాం, ప్లస్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తప్పకుండా శిక్షించాలి అని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం అవ్వచ్చు, అప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ కాబట్టి వాళ్ళు బయటడానికి పోయారు. తప్పకుండా ఆ కేసును కూడా పూర్తి స్థాయికి తీసుకెళ్లి అందుకే స్పెషల్ కోర్టు పెట్టాం, స్పెషల్ అడ్వకేట్ పెట్టాం. దాన్ని కూడా మళ్ళా దాన్ని కోర్టులో మళ్ళా మేము ప్రవేశపెట్టాం. తప్పకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరూ కూడా శిక్ష వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం. అలాగే ముఖ్యంగా కుటుంబానికి కూడా చెప్పాలి, ఎందుకంటే అది జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టు మేము చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అన్ని పార్టీలు స్పందించారు. కానీ అప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నా మేము అది చేసాము చెప్పినటువంటి వాళ్ళ నాయకులు వచ్చి కులాలను చిచ్చుపెట్టే కులం అన్నం పెడతదా, కుల నాయకులు ఎందుకు కలుస్తున్నారు, సంఘాలు ఎందుకు వస్తున్నారు అంటే ఒక కుటుంబం కుటుంబం అందరూ ఒక బంధువులుగా భావించడం ఉండి వచ్చారు. అందరూ దాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడారు. ఆ రోజు అన్ని రికార్డింగ్స్ నేను వేగంగా చెప్పను ఎవరి మీద కూడా. అలాంటి ప్రభుత్వం అప్పుడు 1924లో అమర్నాథ్ గౌడ్ ఒకటే కాదు, సుధాకర్ అవ్వచ్చు, చంద్రయ్య అవ్వచ్చు, సలాం అవ్వచ్చు, అలాగే ఒక వైసీపీ నాయకుడు కూతురికి మార్కులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి తక్కువ అంటే 2వ మార్కు వస్తుంది చెప్పి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని తప్పించేసి వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. అంటే ఇట్లాంటి క్రూరమైనటువంటి వాతావరణం వారు. కానీ ఈ రోజు తప్పకుండా వాళ్ళని ఆదుకుంటా అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయాన్ని వచ్చారు, కుటుంబాన్ని చెప్పారు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించాం. బిడ్డ యొక్క చదువు కూడా అప్పుడు చూసాం, ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా చదువుతా ఉన్నాం, ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే మేము ప్రామిస్ చేశాము అన్ని రంగాల్లో కూడా అధికంగా కావచ్చు, ఇంకో అన్ని రంగాల్లో కూడా ఇక్కడ చెప్పేవి కావన్నీ, బట్ తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడు నా కూతురు వరకు నేను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతోనే గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము అన్ని కేసులను తీయడం పాటు అందరినీ కూడా గంజాయి అవ్వచ్చు, ఏదైతే యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని కూడా అరికట్టే దిశగా మేము తీసుకెళ్తా ఉన్నాం. వాళ్ళు అప్పుడు ప్రేరేపించారు 2019-24. ఈ రోజు మేము అన్ని అరికట్టిచ్చేసి ఒక సుభిక్షమైన పరిపాలన ఏమిస్తాను, సుపరిపాలన ఏమిస్తాను. దాంట్లో తప్పకుండా మనం, ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నామంటే అమర్నాథ్ గౌడ్ అనేది చిన్న పిల్లవాడు. ఇక్కడున్న నాయకులు ఏంటో నిజంగా ఇంత జ్ఞానం ఉందని అడుగుతా ఉన్నాను. వాళ్ళ ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగితే ఇలా స్పందిస్తారా అని అడుగుతాను. తప్పకుండా అమర్నాథ్ కుటుంబంకి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా మేము ఇక్కడ రేపల్లో ఉన్నటువంటి
ప్రతి ఒక్క నాయకుడు అలాగే కుటుంబ సభ్యులు బంధువులు అట్లాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. డెఫినెట్ ఆ రోజు చెప్పాము మేము. వాళ్ళు అంటే ఇక్కడ కాదే ఇల్లు గురించి అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరికి ఎక్కడ నివాస యోగ్యం లేనటువంటి ప్లాట్లు పడేసేసి ఇచ్చాం కదా అన్నట్టుగా వాళ్ళు వ్యాపారం కోసం చేసే తప్ప ఎక్కడ కూడా నివాస యోగ్యం ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు తల్లి బిడ్డ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే కొనుక్కున్నారు. తప్పకుండా మేమైతే నివాస యోగ్యమైనటువంటి హౌస్ కట్టిస్తా అన్నారో అది కూడా మేము మా వంతు మేము తప్పకుండా మేము చేస్తాము. అలాగే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితం సుగమంగా సాగ